నిలిచియుండెద దేవా. నీ ప్రేమను వర్ణించుట నా తరమా. యేసయ్యా నీ మహిమలో నిలిచియుండెద దేవా. ఎందుకయ్యా యేసయ్యా ఇంత ప్రేమ నీకయ్యా. ఎందుకయ్యా యేసయ్యా ఇంత ప్రేమ నీకయ్యా. పాపినైన నా కొరకై పరలోకమే విడిచావు. పనికిరాని పాత్రను నీ ఆత్మతో నింపావు. స్తోత్రాలు. పాపినైన నా కొరకై పరలోకమే విడిచావు. పనికిరాని పాత్రను నీ ఆత్మతో నింపావు. నా కొరకై మౌనివై నిలిచావు. నా దోష శిక్ష సిలువలో మోసావు. నా కొరకై మౌనివై నిలిచావు. నా దోష శిక్ష సిలువలో మోసావు. ఎందుకయ్యా యేసయ్యా ఇంత ప్రేమ నీకయ్యా. ఎందుకయ్యా యేసయ్యా ఇంత ప్రేమ నీకయ్యా. కలువరిలో రుధిరమే కార్చావు. నా కొరకై మరణమే పొందావు. 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 హల్లెలూయా. దేవుని నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఫర్ దిస్ టైం. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి చప్పట్లు కొడుతూ దేవుని నామం మహిమపరుద్దాం. మరి వ్యక్తిగత సాక్ష్యము చాలా పెద్దది, కానీ సమయం లేని కారణం చేత వారు కొద్దిగా పంచుకున్నారు. మరలా దేవుని ఉచితమైతే ఈసారి వారి యొక్క పూర్తి సాక్ష్యాన్ని మనం విందాం. హల్లెలూయా. కాబట్టి దేవుడు తన కృప ద్వారా కేవలం ఇక్కడున్న మీ కొరకు ఏది ముందుగా ప్లాన్ చేయకుండా, ఏది ముందుగా సిద్ధపరచకుండా, అనుకోని రీతిగా దేవుడు మీకు ఏమి చెప్పాలని అనుకుంటున్నాడో ఒక్కొక్కరి ద్వారా నేర్పిస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి యవనస్తులు. ఓకే, అపవాదికి పెద్దవారి కంటే కూడా మీరు అవసరం. వాడి రాజ్యాన్ని కట్టడానికి మిమ్మల్ని వాడుకోవాలనుకుంటున్నాడు. అది మీరు ఎక్కడి నుంచి కడుతున్నారంటే మళ్ళీ దేవుని మందిరంలో నుంచే కడతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుని మాటలు నేర్చుకుందాం. ఈ సమయాన్ని మన మధ్యలో సాగర్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి చెర్రి అన్న గారు ఫ్యామిలీతో వచ్చారు. వారికి ప్రత్యేకమైన వందనాలు. కుటుంబం అంతటికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ చప్పళ్ళు కొడుతూ చెర్రిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఆయనకి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. ముందుకు నడిపించవలసిందిగా అన్న ప్రేమతో ఆహ్వానిద్దాం. గట్టిగా చప్పళ్ళు కొడుతూ ఆహ్వానిద్దాం.
ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు హాలిడే అని చాలామంది హాలిడేలో ఉంటారేమో అనుకున్నాను, కానీ స్టీవెన్ చెప్తుంటే అన్న త్వరగా స్టార్ట్ అవుతుంది సెషన్ అంటే వెళ్ళినాక చూద్దాంలే అనుకున్నా, కానీ వెళ్ళేలోపు అసలు ఈ కన్స్ట్రక్షన్ చూడడం ఒక చాలా సంతోషం నాకు. ఎందుకంటే ప్రార్థన చేస్తూ వచ్చాం. దేవుడు అందరు ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఎవరో వచ్చి కట్టిపోయినట్టుగా లేదు. ప్రతి ఒక్కరు వాళ్ళ మనస వాచ ఎఫర్ట్ పెట్టి దేవుని కోసం చేసిన ఆ ప్రేమ జ్ఞాపకం వస్తున్నది ఇదంతా చూస్తుంటే. అయితే ఇటువంటి మన సొంత చేతులతో దేవుని కోసం చేసిన చిన్న పనుల్లో చాలా తృప్తి ఉంటుంది. ఒకసారి మరి హుజూర్ నగర్కి వెళ్ళాము, అప్పుడు జాన్ పాల్ అన్న చర్చ్కి. అది ఎట్లుందంటే సొలొమోను దేవాలయం కడితే ఎట్లుందో పాపం ఆయనకున్న దాంట్లో ద బెస్ట్ ఆయన ప్లాన్ చేశాడు. అదంతా చూస్తుంటే చాలా సంతోషం. అంటే దేవుని పని అంత పర్ఫెక్ట్గా ఉండాలని వాళ్ళు ఆశపడ్డారు అన్న సంగతి నాకు అర్థమవుతూ వచ్చింది. మరి చక్కగా జాన్ పాల్ అన్నను చూడడం కూడా చాలా సంతోషము, అక్కను కూడా సంతోషం. అదేవిధంగా నూతన వరువర్లు మన కరుణాకర్ బ్రదర్ అండ్ సిస్టర్ చాలా సంతోషము. వన్స్ అగైన్ మా అందరి తరఫున హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఇద్దరికి కూడా. నాకు చాలా సంతోషం అనిపించింది. జాన్ పాల్ అన్న ద్వారా కరుణాకర్ బ్రదర్ పరిచయం హుజూర్ నగర్లో. ఆ కరుణాకర్ యొక్క మంచి స్ట్రాంగ్ మినిస్ట్రీ పట్ల ఆయనకున్న ప్యాషన్ చూసినప్పుడు చాలా సంతోషం అనిపించింది. కానీ ఎప్పుడైతే ఆయన మిర్యాలగూడకు చెందిన వ్యక్తి అని తెలిసిందో అప్పుడు ఇంకొంచెం సంతోషం ఎక్కువైంది నాకు. నిజంగా ఆ విషయం నాకు చాలా సంతోషకరము. అదేవిధంగా తమ్ముడు ఏదో పేరు వంశీ ఈజ్ వెరీ ప్యాషనెట్. ఎప్పుడు వచ్చినా కూడా అన్న మా దగ్గరికి ఎప్పుడు వస్తారు అనే మాటనే ఉంటుంది. కాబట్టి ఆ విషయం వెరీ హ్యాపీ. తర్వాత జాన్ కోటయ్య అంకులు వాళ్ళ కుటుంబము, మా అంకుల్కి కోదాడలో ఇల్లు కావాలని ప్రేయర్ అయితే చేస్తున్నా. ఉత్తమ్ పద్మావతి నగరం నేను అనుకున్నా, మరి మీరు ఎక్కడ ప్లాన్ చేసిర్రు? మంచిది. ఆ తర్వాత వాళ్ళకు ఇచ్చిన దేవుని కుమారుడు మరి ఉదయ్ అన్న, ఆయన ఫ్యామిలీని బట్టి కూడా దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. వచ్చిన అన్నకు కూడా వందనాలు. అదేవిధంగా ఈ యొక్క సంఘంలో ఎంతో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి దైవజనులు మరి స్టీవెన్ పాల్ బ్రదర్కు కుడి ఎడమలుగా ఉన్నటువంటి రాజు అండ్ జాన్ అలెన్, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అయితే ఈ సమయంలో నేను వాక్యం పంచుకుంటాను నేను అసలు అనుకోలేదు. ఎందుకనంటే ప్రభు కిరణ్ వస్తుండంటే ఎవరమైనా ఏమనుకుంటాం అంటే ఏదన్నా విందామన్న ఆశనే మనలో ఉంటుంది. కాబట్టి ఇక జాన్ పాల్ అన్నను చూసి నాకు కూడా కొద్దిగా ధైర్యం వచ్చింది. అన్న చాలా చక్కటి విషయాలు చాలా పాయింట్ వైజ్గా తను ఎంతో చక్కగా చెప్తూ వచ్చారు. మంచిది. ఈరోజు యవనస్తుల కూడిక మనకు దేవుడు ఇచ్చాడంటే ఇది చాలా గొప్ప విషయం. రాబోయే దినాల పరిస్థితులు ఎట్లుంటాయో అంటే భయపడమాకండి, ఇంకా మంచిగా ఉండొచ్చు, చెప్పలేము. కాబట్టి ఈరోజు మాత్రం ద బెస్ట్ డే వీ హ్యావ్. ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు మనకు బెస్ట్ డే దేవుడు ఇచ్చిండని? హల్లెలూయా. ఓకే, సంతోషం. దేవుని వాక్యంలో నుంచి ఒక చిన్న భాగాన్ని చూసుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనము. బైబిల్ ఉన్న అందరూ కలిసి చదువుదాం. ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనము అందరం కలిసి చదువుకుందాం. పేజ్ నెంబర్ 2. అందరం కలిసి చదువుకుందాం. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు తీయాలమ్మా. బైబిల్ ఎవరెవరి దగ్గర ఉందో వాళ్ళందరూ ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలోని దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం, దేవుని సహాయాన్ని కోరుకుందాం. కృపగల దేవా, మహిమగల తండ్రి, పరిశుద్ధుడా, అయోగ్యుడన పాత్రుడను నీ కృప కోసం వేడుకుంటున్నాను. నీవు సహాయం చేయగలవని కోరుచున్నాను నాయన. వాక్యం ద్వారా మీరే మా అందరితో మాట్లాడగలరని కోరుకుంటూ వ్యతిరేకంగా పోరాడు అంధకార చీకటి శక్తులను పాతాల బంధించి లయపరుస్తుంది నజరేయుని ప్రాంచడి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా బైబిల్ ఎత్తినట్లయితే ఒక పల్లవి పాడుకుందాం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కుడి చేయితోని మీ బైబిల్ ఎత్తిని చూపించినట్లయితే
నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. లోకి పాపం వచ్చింది. పాపం వచ్చేసి ఏం చేసినాడు? గర్వించినాడు. దేవుడు వాడిని పడద్రోసినాడు. ఆ తర్వాత ఒక ఫ్లడ్ వచ్చిందని కూడా బైబిల్ చరిత్ర చెప్తుంది. ఆ తర్వాత భూమి నిరాకారంగా శూన్యంగా అయిపోయింది. దేవుడు మళ్ళా దాన్ని ఏం చేసినాడు? రీకవర్ చేస్తూ వచ్చినాడు. అందుకనే కొన్ని లక్షల సంవత్సరాల అస్థికలు భూమిలో నుంచి బయటపడ్డాయి. బైబిల్ చరిత్రనేమో 6000 సంవత్సరాల క్రితమే భూమి ఉందని అంటూ, బైబిల్ ఏం చెప్పట్లేదు 6000 సంవత్సరాలని. చాలా ఏండ్ల క్రితమే భూమిని దేవుడు, ఆకాశమును భూమిని సృజించినాడు. ఆ తర్వాత మళ్ళీ నిరాకారం శూన్యమైందంటే దాని వెనకాల ఒక పెద్ద చరిత్రనే ఉంది. ఆ తర్వాత దేవుడు ఏం చేసినాడమ్మా, మరి మళ్ళా దాన్ని రిపేర్ చేస్తా వచ్చి ఆ యొక్క ఆదామును అవ్వను, మనుష్యుల యుగము మొదలైంది. ఆదామును అవ్వను చేశాడు. ఫస్ట్ ఆదామును చేశాడు. ఆ తర్వాత ఆయన ప్రక్కలో నుంచి మరి ప్రక్కటెంక తీసుకొని అవ్వను తయారు చేశాడు. వీళ్ళ దగ్గరికి సర్పం వచ్చి వీళ్ళు ఏదేళ్ళలోంచి వెళ్ళిపోయే నాటికి 100 ఏండ్లు, అంటే దేవుడు వీళ్ళకు పరీక్ష పెట్టడానికి ఎన్నేళ్ళైంది? 100 సంవత్సరాలు అయిపోయింది. అంటే మనిషిని సృష్టించి 100 సంవత్సరాలని బైబిల్ చరిత్ర చెబుతా ఉంది. అయితే వీళ్ళ దగ్గరికి సాతానుడు ఏ విధంగా అప్రోచ్ అయినాడంటే, ఆ రోజుల్లో అందమైంది, రెక్కలు కలిగింది, మెలికలు తిరుక్కుంటే వెళ్ళేది, చూడ్డానికి చాలా చక్కగా ఉండేది, ఆలోచనలో యుక్తి కలిగింది. ఏంటిదంటమ్మా? సర్పము. దీన్ని ఎంచుకున్నాడు అవ్వతో మాట్లాడడానికి. సాతానుడు కూడా ఈరోజు అనేక మంది యవనస్తులను పట్టుకోవడానికి అందమైన వాటిని, ఆకర్షణీయమైన వాటిని, రంగుల ప్రపంచాన్ని, మరి సౌందర్యం గల పురుషుణ్ణి, సౌందర్యం గల స్త్రీని, వీళ్ళని పట్టుకుంటా ఉన్నాడు. ఏదైతే కన్నులకు రమ్యం అనిపిస్తుందో, రంజింపజేస్తుందో, దీన్ని పట్టుకొని చాలా మంది యవనస్తులను లాగుతున్నాడు, చాలా మంది కుటుంబాలను లాగివేస్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటున్నట్లయితే సర్పము యుక్తి గలది అని దేవుని మాట ఇక్కడ రాయబడి ఉంది. సర్పానికి ఏమి ఇచ్చినాడమ్మా దేవుడు? రెక్కలు ఇచ్చిండా, యుక్తి ఇచ్చిండా? అందరు చెప్పాలి. ఏంటిదమ్మా? ఓకే, వెరీ గుడ్, చాలా చక్కగా చెప్తున్నారు. సర్పానికి దేవుడు యుక్తి అనగా జ్ఞానం ఇచ్చినాడు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతి ఇస్తాడు. తలాంతి ఇవ్వకుండా దేవుడు ఎవ్వరిని ఉంచాడు. ఆయన విత్తువానికి
విత్తనమును తినుటకు ఆహారం దయచేసే దేవుడు. ఏ తలాంతి ఇవ్వకుండా ఎప్పుడూ ఉండదు. మనం చూస్తుంటాము, కొంతమంది 2 కళ్ళు లేకుండా కూడా కష్టపడి పని చేస్తూ ఉంటారు. కాళ్ళు చేతులు సరిగా లేకుండా కూడా చాలా కష్టపడి పని చేస్తుంటాడు. అన్ని బాగున్నోడేమో రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు. ఇది చాలా బాధాకరమైన విషయం కదా. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరికి ఏం ఇస్తాడమ్మా? ఒక తలాంతి ఇస్తాడు. అట్లా సర్పానికి ఏమి ఇచ్చినాడు? యుక్తి ఇచ్చినాడు. అయితే సర్పానికి దేవుడు ఇచ్చిండా, ఇంకెవరన్నా ఇచ్చారా యుక్తి? దేవుడు ఇచ్చిండు. ఈ సర్పానికి దేవుడిచ్చిన యుక్తి ఎవరికి ఉపయోగపడిందమ్మా? సాతాన్. వెరీ గుడ్ సిస్టర్. మీ పేరు సిస్టర్? త్రివేణి సిస్టర్కి అందరు క్లాప్స్ కొట్టాలి, చేతులు తెచ్చుకున్న వాళ్ళందరూ. వెరీ హ్యాపీ. ఒక్కరు విన్నా ఆనందం వేరు, నాకు యేసయ్యకి, ఇద్దరికి. ఓకేనా? మంచిది. నెక్స్ట్ ఎవరు చెప్తారో చూద్దాం. త్రివేణి అక్కకు ఒక ఏమంటారు, ఒక 10 మార్క్స్ ఇద్దాం. ఎంతమంది ఎక్కువ మార్కులు తెచ్చుకుంటూ చూస్తాను. నాకు ఎందుకు మార్కులు ఇస్తానంటే, నా ధైర్యం స్టీవెన్ పాల్ ఖచ్చితంగా గిఫ్ట్ ఇవ్వకుండా పంపడని ఒక నమ్మకం నాకు. అందుకని మార్కులు ఇస్తున్నాను. మరి జాన్ ఎలెన్ మరి ఆయన కొంచెం చూస్తున్నాడు, మరి కొంటాడో కొన్నాడో. కొనిద్దాంలే, ఏముంది. మంచిది. కాబట్టి ఇక్కడ చూసుకుంటున్నట్లయితే యుక్తి ఏమో దేవుడిచ్చిండు, కానీ ఎవరికి ఉపయోగపడ్డది? సాతానికి. దేవుడు కూడా నీకు ఏదో ఒక యుక్తి ఇచ్చిండు. కొంతమందికి అందమైన రూపం ఇచ్చిండు. బైబిల్లో ఈ ఆన్సర్ ఎవరికి చెప్తారో వాళ్ళకి 15 మార్క్స్ ఇస్తా. ఓకేనా? నాతో కార్లు వచ్చిన వాళ్ళు కాకుండా వేరే ఎవరైనా చెప్పొచ్చు. ఓకేనా? ఏ వ్యక్తికి బైబిల్లో అందమైన రూపము, చక్కటి సుగుణము ఉన్న ఒక స్త్రీ పేరు చెప్పగలరు? ఈ 2 ఎస్తేరు అందం ఉంది, చక్కటి సుగుణం ఉంది. ఎస్తేరు ఓకే, ఐ మీన్ టేకింగ్. అయితే బైబిల్లో ఆ మాట రాసింది, ఆమె సుబుద్ధి గలది అని కూడా రాసింది. రెబక ఆమె పురుషుని ఎరగని పవిత్రత విషయం రాశాడు. వెరీ గుడ్. వంశీ తీసుకొచ్చండి చూడండి జవాబు. క్లాప్స్ కొట్టండి. వంశీకి 15 మార్కులు. ఇక త్రివేణి సిస్టర్కి ఏమో 10 మార్క్స్, వంశీకి అన్న కొంచెం మార్క్స్ రాసుకున్నా. ఓకేనా? ఉంది కదా పెన్ను. త్రివేణి సిస్టర్కి 10, మన బ్రదర్ వంశీకి 15 మార్క్స్. ఓకే. అబిగయేల్ అనేట ఆమె, ఈమెకు రూపం ఉంది, రెండోది ఏమున్నది? సుబుద్ధి ఉన్నది. పెద్ద కయ్యాన్ని ఏం చేసింది? వియ్యంగా మార్చి పడేసింది. ఓకేనా? పెద్ద కొట్లాటను ఆపేసింది. రక్తపాతం జరగాల్సి ఉండే నాబాల్ ఇంట్లో, అది జరగకుండా ఆపింది ఎవరమ్మా? అబిగయేలు. అందం ఉండడం ఒక ఎత్తు అయితే, దీన మనసు ఉండడం ఇంకో ఎత్తు. ఈ 2 చాలా రేర్ కాంబినేషన్, ఉండదు. కొంతమందికి దేవుడు సౌందర్యంనిచ్చిండు. ఎవరినిచ్చిండమ్మా? సెల్ ఫోన్ కాదు, సౌందర్యం ఇచ్చి. ఓకేనా? దేవుడు కొంతమందికి సౌందర్యము, బ్యూటీ ఇచ్చినాడు. హ్యాండ్సమ్ స్టేచర్ ఇచ్చినాడు. చాలా చూడడానికి చక్కటి వర్చస్సును, కండలు తిరిగిన బాడీని, ఇవి ఇచ్చినాడు. దేనికోసం అనంటే దేవుని మహిమ కోసం. చెప్పండి, దేనికోసమ్మా? దేవుని మహిమ పరుస్తామని. దేవుడు నీకు టాలెంట్ ఇచ్చినాడు. కొంతమంది చాలా బాగా మాట్లాడగలరు. ఎంత ఏడ్చేటోళ్ళు, గొడవ పెట్టుకునేటోళ్ళ మధ్యలోకి వాళ్ళు ఎంట్రీ ఇచ్చి ఒక్క డైలాగ్ వేస్తే అందరు నవ్వుతారు. ఎందుకంటే దేవుడు వాళ్ళకి ఇచ్చిన టాలెంట్ అది. ఇంకా కొంతమందికి మాటకారితనం, కొంతమందికి నవ్వుపిచ్చే తత్వము, కొంతమందికి సౌందర్యం, కొంతమందికి చాలా చక్కగా మైక్ తీసుకుంటే చాలా చక్కగా పాట పాడేటటువంటి టాలెంట్, మంచి సంగీతం వాయించే టాలెంట్. ఇంకా కొంతమందికి ఓ టాలెంట్ ఉంది, చెప్పమంటేనే చెప్తా. చెప్పాలన్నా వద్దా? కొంచెం ఎవరు ధైర్యం చేస్తలేరు. పెద్దోళ్ళని ఏం అడుగుతలే, ముందు యవ్వనస్తులను అడుగుతున్నా. చెప్పాలన్నా వద్దా? చెప్పాలి. వాళ్ళు నోటితో సరిగ్గా మాట్లాడలేరు, కానీ వాట్సాప్ తీసుకొని మెసేజ్ కొడితే ఎంత పెద్ద, అసలు ఎట్లా అంటే రాతి హృదయం కూడా కరిగిపోతుంది. అట్లా మెసేజ్ టైప్ చేయగలరు. కలం పట్టిరంటే కత్తులు దూయగలరు అన్నట్టు. అటువంటి టాలెంట్ కొంతమందికి ఉన్నది. దేవుడు రకరకాల టాలెంట్స్ అందరికీ ఇచ్చినాడు. టాలెంట్ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే అందరు వింటున్నారు. వెరీ గుడ్, సంతోషం, మంచిది. దేవుడు టాలెంట్ ఇవ్వకుండా ఎవరిని ఉంచలేదు. అయితే ఈ టాలెంట్స్ ఎవరి కోసం ఉపయోగిస్తారు? చాలా ప్రాముఖ్యమైన విషయం. క్రికెట్ ఎంతమందికి తెలియదండి?
అంటే అందరు వింటున్నారు. వెరీ గుడ్ సిస్టర్, మీకు క్రికెట్ తెలియదు. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైన్. క్రికెట్ అనేది ఏ దేశంలో కనిపెట్టారు కొంచెం ఎవరైనా చెప్పగలరా? ఏ దేశస్తులు క్రికెట్? ఇంగ్లాండ్. వెరీ గుడ్, వెనక నుంచి కూడా జవాబులు. గుడ్ గుడ్, వెరీ గుడ్, ఫైన్. చాలా మంది చెప్పారు కాబట్టి మనం స్పెసిఫిక్గా ఎవరికి మార్క్ ఇవ్వలేము. ఓకే ఫైన్. అయితే ఇంగ్లాండ్లో క్రికెట్ కనిపెట్టారు. మన జిల్లగోన ఆట ఎట్లనో వాళ్ళకు క్రికెట్ ఆ విధంగా ఉండేది. అయితే క్రికెట్ అనేది ఎప్పటి నుంచో ఇంగ్లాండ్ ఆడింది, తర్వాత చాలా దేశాలకు వచ్చింది, తర్వాత మన దేశంలో కూడా క్రికెట్ వచ్చింది. నార్మల్గా అందరు ఆడుతున్నారు. కానీ కొంతమంది వ్యక్తులు వచ్చినప్పుడు క్రికెట్ పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. అందులో కొంతమంది ఇండియన్ క్రికెటర్స్ పేరు చెప్పగలరా? ఫస్ట్ కపిల్ దేవ్, ఈయన వరల్డ్ కప్ తెచ్చాడు. అప్పుడు ఇండియన్స్ అందరూ క్రికెట్ ఆడితే ప్రపంచ స్థాయి రికార్డు వస్తుందా అని అప్పుడు గల్లీలోకి కర్ర బ్యాట్లు, తర్వాత పిచ్చి బంత ఆటల నుంచి మొదలైంది. ఆ తర్వాత ఇంకొక ఆయన ఎవరు వచ్చారు? సచిన్ టెండూల్కర్, అంటే పీక్స్కి తీసుకెళ్ళిన వాళ్ళు. ఓకేనా? సచిన్ టెండూల్కర్ వచ్చిన తర్వాత ధోని వచ్చాడు. వీళ్ళు వచ్చిన తర్వాత పీక్స్కి వెళ్ళింది క్రికెట్. ఇన్ ద సేమ్ వే ప్రపంచం మొత్తానికి కూడా క్రికెట్ ఇంట్రడ్యూస్ చేసింది ఇంగ్లాండ్ అయినా, ఆ ఇంగ్లాండ్లో క్రికెట్ని పీక్స్కి తీసుకెళ్ళాను. అంటే ప్రపంచంలో మొట్టమొదటి సూపర్ బౌలర్ అండ్ సూపర్ బ్యాట్స్మెన్ పేరు ఎవరన్నా చెప్పగలరా? నాతో కార్లు వచ్చిన వాళ్ళు చెప్పొద్దు, మిగతా ఎవరన్నా చెప్పొచ్చు. వెరీ గుడ్, మంచిది. ఎక్కువ సమయ భావన బట్టి నేనే చెప్తాను. అది కూడా మీరు చెప్పమంటేనే చెప్తా. చెప్పాలన్నా వద్దా? చెప్పాలన్నా వద్దా? ఓకే, ఆయన పేరు సిటీ స్టడ్. ఏం పేరమ్మా ఆయన పేరు? సిటీ స్టడ్. సిటీ స్టడ్ అనేట ఆయన బౌలింగ్ వేస్తుండంటే కీపర్ డెఫినెట్గా వికెట్ల వెనకాల ఉన్నాడు, కొద్ది దూరం మెయింటైన్ చేస్తాడు. ఎందుకనంటే ఆయన బౌలింగ్ అంతా ఫాస్ట్ అన్నట్టు. ఆ తర్వాత ఆయన బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మరి ఆ యొక్క ఫీల్డింగ్ అంటారు కదా, ఆ ఫీల్డింగ్ చేసేటోళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆయన అంత మంచి బ్యాట్స్మెన్, అంత మంచి బౌలర్. క్రికెట్లో పీక్స్కి వెళ్ళినాడు. క్రికెట్ అనే గేమ్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళింది ఆ వ్యక్తే, సిటీ స్టడ్ అనే వ్యక్తి. ఈ వ్యక్తిని దేవుడు యవ్వన కాలంలో సేవకు పిలుచుకున్నాడు, రక్షించబడ్డాడు, సేవకు పిలుచుకున్నాడు. కోటాను కోట్ల ఆస్తి ఉన్నది. అప్పుడు క్రికెట్ని అన్నిటిని పక్కన పెట్టి తనకు దేవుడిచ్చిన ఘనత, ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు సిటీ స్టడ్ అంటే ఆ రోజుల్లో తెలియని వ్యక్తి అంటే ఎవరు లేరు. తనకు దేవుడిచ్చిన ఘనతను, తనకిచ్చిన పేరును అన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టిండంటే బలిపీఠం మీద. అందరు చెప్పండి, ఎక్కడ పెట్టినాడమ్మా? బలిపీఠం మీద దేవుని ముందు పెట్టినాడు. తనకున్న పేరును బట్టి దేశ విదేశాలకు వెళ్ళి ఇక క్రికెట్ ఆడట్లేడు. ఏం చెప్తున్నాడు? యేసయ్య విషయం. ఇమాజిన్ ఒకసారి. ఆ రోజుల్లో సరిగ్గా జరిగింది అదే. అటువంటి వ్యక్తి రక్షించబడి దేవుని సువార్త ప్రకటిస్తుంటే వేవేల మంది యవనస్తులు దేవుని వెంబడించినారు. దాన్ని వెక్ ఫెలోషిప్ అని అంటారు. వాళ్ళ మూమెంట్ని మొరావియన్ మూమెంట్ అంటారు. ఆ తర్వాత వాళ్ళ సావాసాన్ని వెక్ ఫెలోషిప్ అంటారు. భక్త సింగ్ బ్రదర్ మనందరికీ బాగా తెలుసు. హెబ్రోను స్థాపించిన వ్యక్తి, ప్రపంచ స్థాయి దైవజనుడు. ఆ భక్త సింగ్ బ్రదర్ దగ్గర ఉన్న సేవకులందరికీ బైబిల్ టీచింగ్ చేసిన బైబిల్ టీచర్స్, ఇప్పుడు ఎవరైతే వేవేల సంఘాలు స్థాపించినారో భక్త సింగ్ బ్రదర్తో నుండి ఇప్పుడు 30,000-50,000 సంఘాలు ప్రపంచవ్యాప్తంగా స్థాపించిన దైవజనులందరికీ బైబిల్ టీచింగ్ చేసింది, థియాలజీ టీచింగ్ చేసింది ఎవరు అని అంటే వెక్ ఫెలోషిప్ దైవజనులే. ప్రొఫెసర్ అబ్బీస్ గారు, ఫెత్ బ్రిడ్జ్ గారు, ఏజే ఫ్లాక్ గారు, మా నాన్నగారు కూడా మరి భక్త్ సింగ్ బ్రదర్ దగ్గర ఉండేవారు ట్రాన్స్లేటర్గా. వాళ్ళకందరికీ టీచింగ్ చేసింది వెక్ ఫెలోషిప్ వాళ్ళే. ఈ సిటీ స్టడ్ అనేట దేవుడు ఆయనకు తలాంత్ ఇస్తే ఆ తలాంతుని ఎవరి మహిమ కోసం యూజ్ చేసినాడమ్మా? దేవుని కోసం. దేవుడు ఆయన దీవించినాడు. కోట్ల రూపాయల ఆస్తులంతా ఎవరికి ఇచ్చినాడు? దేవునికి ఇచ్చినాడు. ఈరోజు నేను ₹1,00,00,000 ఇమ్మంటలే దేవుడు, నీకు దేవుడు తలాంత్ ఇచ్చినాడు. ఈ తలాంత్ ఎవరికి ఇవ్వాలి? నువ్వు దేవునికి ఇవ్వాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. కాబట్టి సర్పానికి దేవుడు యుక్తినిస్తే ఇది ఎవరికి ఇచ్చేసింది? సాతానికి ఇచ్చేసింది. దేవుని బిడ్డలు, మీరు స్కూల్కో కాలేజ్కో వెళ్తారు, వెళ్ళగానే వాళ్ళు అంటారు,
టీచర్కు ఏమో బోర్ కొట్టి అరే ఈరోజు ఎవరన్నా పాట పాడతారా అని అనగానే అందరు ఎవరి వైపు చూస్తారమ్మా? చర్చి. నువ్వు పాట పాడితే చాలా బాగుంటుంది. అయితే కొంతమంది ఏం చేస్తారంటే, ఆ చర్చ్ పాటలు పాడ మాకు, పలాంది పాడు, హృదయం యాడికి పోయిందో అది తెలుసుకో, అది ఎక్కడుందో పాడు ఒకసారి అని అనేసరికి కొంతమంది ఈ పాటలు పోయి ఏ పాటలు వస్తాయమ్మా? ఇంక ఏవి రాకూడదు అవి వచ్చేస్తాయి ఆ పాటలు. మనుషులను మెప్పిద్దామని కొంతమంది బతుకుతూ ఉన్నారు. దేవుడు టాలెంట్ ఇస్తే దాన్ని మనుషుల కోసం ఉపయోగించే వాళ్ళు. బీ కేర్ఫుల్, నీ తలాంత ఎవరికి ఉపయోగిస్తున్నావో. ఒక చెల్లి VBSలో పాటలకు యాక్షన్ చేస్తుంటే డ్యాన్స్ అంటారు, కానీ దయచేసి ఎవరు కూడా దాన్ని డ్యాన్స్ అని అనరాదు. డ్యాన్స్ అని అంటే ఏంటిదనంటే ఓ స్టెప్ ప్రకారంగా అవయవాలను ఊపేది, అది డ్యాన్స్. మనం ఏం చేస్తాము? సాంగ్కి యాక్షన్ చేస్తాం అంతే. అర్థమైందా? ఎవరికి ఆ లిరిక్ అనేది గుండెల్లోకి వెళ్ళదు. అయితే తీసుకెళ్ళిందంటే కాలేజ్ ప్రోగ్రామ్స్లో ఆమెను ఏం చేయమంటున్నారు ఇప్పుడు? చెప్పరు చూడండి, డ్యాన్స్ చేయమంటున్నారు. డ్యాన్స్ చేయమంటా ఉంటే ఇప్పుడు వీళ్ళని మెప్పించాలంటే ఏం చేయాలా? డ్యాన్స్. యవనస్తులో చాలా మందికి ఉండేది ఏంటిదంటే ఐడెంటిటీ క్రైసిస్, గుర్తింపు లోప్యం ఉంటుంది. నన్ను అందరు గుర్తించాలి, నా టాలెంట్ ఏందో ప్రతి ఒక్కరు చూడాలి, నేను అందరికంటే స్పెషల్గా ఉండాలి. చాలా మందికి గుర్తింపు లోప్యంతో బాధపడుతుంటారు, ఐడెంటిటీ క్రైసిస్. ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడానికి వింతైన చేస్తుంటారు. దాంట్లో నెంబర్ 1, ఇట్లాంటి పార్టీలు వచ్చినప్పుడు డ్యాన్స్ చేయడం. చర్చ్కి వస్తేనేమో VBS సాంగ్స్కి, కాలేజ్కి వెళ్తేనేమో ఇక వేరే సాంగ్స్కి. గల్లీలో ఒకవేళ కొంతమంది ప్యాంటు చించేసి వేసుకుంటారు. ఎందుకు? ఐడెంటిటీ క్రైసిస్, గుర్తింపు సంపాదించుకోవడానికి. కొంతమంది వింతైనటువంటి హెయిర్ క్రాప్ చేసుకుంటారు. ఎందుకు? ఐడెంటిటీ క్రైసిస్. కొంతమంది చాలా రంగులేసి ముఖానికి మొత్తం ఉన్నదానికంటే ఇంకా రెచ్చిపోయి చూపించుకునే విధంగా చేస్తారు. దేనికంటే ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడానికి. ఈరోజు గుర్తింపు కోసం ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేస్తూ ఉన్నారు. నువ్వు గుర్తింపు కోసం ఏం చేస్తున్నావో, ఏం పేరు దాని పేరు, యాప్ పేరు స్నాప్చాట్. మరి స్నాప్చాట్ యూజ్ చేస్తున్నావో గుర్తింపు కోసము. నీ ఫేస్ ఇంకా అందంగా కనిపించడానికి ఏ ఫోన్లో ఏ అప్లికేషన్ యూజ్ చేస్తున్నావో గుర్తింపు కోసం. చాలా మంది చాలా రకాలు. ఒక సహోదరు ఈ విధంగానే డ్యాన్స్ చేస్తూ వచ్చింది. ఆమె నువ్వు డ్యాన్స్ బాగా చేస్తుందని చెప్పేసి ఏం చేసినారమ్మా, చేర్చుకొచ్చి అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులు కూడా అబ్బా అని చెప్పి తను డ్యాన్స్ చూసి
మహిమ కోసం వాడాలి, కానీ అది ఎవరికి మహిమ కోసం వాడింది? తన మహిమ కోసము, తన ఘనత కోసము. ఈరోజు దేవుడు ఇచ్చిన వాటిని సొంత ఘనత కోసం వాడుతున్నారు చాలా మంది. దేవునికి ఒక్కటి స్వరం ఇచ్చినాడు, అందం ఇచ్చినాడు, తలాంతి ఇచ్చినాడు, మాటకర్తనం ఇచ్చినాడు, ఇంకా చాలా రకాల తలాంతులు ఇచ్చినాడు. ఎవరి కోసం వాడుతున్నావు? దేవుని మహిమ కోసమా, లేకపోతే నీ సొంతానికి వాడేస్తున్నావా? నీ ఘనత కోసం వాడుతున్నావా? దేవుడు నీకు చక్కటి స్కిల్స్ ఇచ్చినాడు, సాతానుకు ఉపయోగపడుతున్నాయా? నీ తెలివితేటలు దేవునికి ఉపయోగపడుతుంది. నిన్ను సృష్టించిన దేవునికి నిన్ను నువ్వు అప్పచెప్పుకుంటే గొప్ప స్థానంలో ఉంచుతాడు. ఉదాహరణకు నా వైపు చూస్తే ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. అందరు ఉన్నారు కదా ఇక్కడనే? వెరీ గుడ్. బల్బు గుండ్రంగా ఉందని చెప్పేసి ఇది బంత ఆడదామని చెప్పేసి పిల్లలు తీసుకెళ్ళి బంత ఆడితే ఏమవుతుందమ్మా? ఒక్కలు పగిలిపోతుంది, అవునా కాదా? అదే బల్బుని దేనికి తయారు చేసిర్రా అని తయారు చేసిన అడుగుతుంది. ఎలక్ట్రిక్ హోల్డర్లో ఎత్తైన స్థలంలో పెట్టి స్విచ్ చేస్తే ఏమవుతుందమ్మా? అది వెలుగునిస్తుంది. దానికి అప్పుడు విలువ ఉంటుంది. ఒక్కలు బలిపోయిన దానికి విలువ ఉంటుందా? వెలిగేదానికి విలువ ఉంటుందా? వెలిగేదానికే విలువ ఉంటుంది. దేవుడు నిన్ను నన్ను అందరినీ తయారు చేసినాడు. ఆయనకే తెలుసు నిన్ను ఎక్కడ పెడితే నీకు ఫుల్ విలువ ఉంటుందో, నిన్ను అందరు సెల్యూట్ కొడతారో, నిన్ను చూసి వావ్ దేవానికి స్తోత్రమీనని బట్టని అంటారో, ఆ స్థలంలో ఆయనే పెట్టగలడు. నీకు తెలియదు నువ్వు ఎక్కడ ఉండాలో, ఎక్కడ నిలబడాలన్న సంగతి నీకు తెలియదు. చాలా మంది తెలియక ఇష్టం వచ్చినట్టుగా బల్బుని తీసుకెళ్ళి బాల్ లాగా ఆడినట్టుగా వాళ్ళ సొంత నిర్ణయం ప్రకారం వెళ్ళిపోయి జీవితాన్ని ఒక్కలు చేసుకుంటా ఉన్నారు. ఎంతమంది లేరండి ఆ విధంగా? కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చిన నీవు, నిన్ను సృష్టించిన సృష్టికర్త ఒక్కడే. చెప్పండి, ఎంతమంది ఉన్నారమ్మా? సృష్టికర్త ఒక్కడే. ఈ భూమిని, ఆకాశాన్ని, మనుషులను అందరినీ సృష్టించిన ఆయన కేవలం ఒక్కడే. ఆ ఒక్కడికి నీ జీవితాన్ని ఇస్తే ఆయన కడతాడమ్మా. చాలా అందంగా ఉంటుంది జీవితం. ఎట్లుంటుంది? చాలా అందంగా ఉంటుంది. మీరు ఒకవేళ పర్మిషన్ ఇస్తే నీ జీవితంలో ఏమైనా జరిగిందా అంటే చెప్పాలని ఆశపడుతున్నా. చెప్పనా వద్దా? ఏమో చాలామంది అసలు ఇంకెంతసేపు తింటావా నువ్వు, అసలే రేకులు అని అన్నట్టు చూస్తున్నారు. నీకంటే ఫ్యాన్ ఉంది, మాకు ఏది లేదు. ఏం బాధ ఏం లేదు కదమ్మా. మంచిది. నా పేరు నిక్ నేమ్ చెప్పారు బ్రదర్, ఎందుకంటే వీళ్ళందరికీ నా నిక్ నేమే తెలుసు కాబట్టి. చెర్రీ. అసలు పేరు యేసు చరణ్. 1989లో నిడమనూరులో, నల్గొండ జిల్లా, అక్కడ నేను జన్మించాను. పుట్టి నాకు 3 అక్కలు. మా నాన్నగారు పరిచర్య చేస్తూ ఉండినారు. ఆ తర్వాత నేను పుట్టినప్పుడు నా తల మీద మొత్తం వేడిగడ్డలు. పుట్టినప్పుడే అందరు చెప్పారు ఏమనంటే, వీడు చచ్చిపోతాడు, వీడిని పెంచమాకండి, వీడిని తీసుకెళ్ళి పెంట దిబ్బలో పడేయండి అని. ఆ రోజుల్లో ఆ ఊర్లో ఆచారం అదే. పిల్లలు సరిగా పుట్టకపోతే తీసుకెళ్ళి పెంట దిబ్బలో పడేయాలి, వాళ్ళు ఆడనే చచ్చిపోవాలి. ఆడి నుంచి ఆడనే మున్సిపాలిటీ వాడు, గ్రామ పంచాయతీ వాడు తీసుకెళ్ళి పారేయాలి. ఇది అప్పుడు. వారం రోజులు కానీ తల్లి పాలిస్తే తల్లికి ప్రాణం పెంచుకుంటుంది. తర్వాత పిల్లనో చచ్చిపోతే తల్లి పెద్ద ప్రాణానికి ముప్పు. కాబట్టి ఈ పిల్లగాడికి పుట్టగానే ఇన్ని తలలో వేడిగడ్డలు, తర్వాత ఏమవుతుంది, చీము రక్తం కారుతుంది, కాబట్టి వీడు బతకడు, ఈయన పెంట దిబ్బల పడేయండి అని అందరు చెప్పారు ఊర్లో ఉన్న వాళ్ళందరూ. అప్పుడు మా తల్లిదండ్రులు ఏమన్నారంటే, ప్రార్థన చేస్తే 3 ఆడపిల్లల తర్వాత దేవుడు కొడుకునిచ్చిండు, వీడు పుడితే దేవుని సేవకే అని మేము చెప్పినాము, కాబట్టి వీడిని మేము పెంచుకుంటామే కానీ వీడిని పాడేసుకోమని చెప్పారు. ఆ ఊర్లో నేను చచ్చిపోతానని చెప్పిన వాళ్ళు అందరూ చచ్చిపోయారు. ఇంకా అదే ఊర్లో ఇప్పుడు సేవ చేస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆ విధంగా చిన్నప్పుడు, పుట్టినప్పటి నుంచి, పెరుగుతున్నప్పటి నుంచి నేను క్లాస్లో మొద్దు. నాకున్నటువంటి ముద్దు పేరు ఏమేం పేరు? మొద్దు. మీ క్లాస్లో మొద్దెవరు రానగానే అందరిగా మన వైపే చూసేటోళ్ళు, ఓకేనా? ఒళ్ళంతా సిగ్గయ్యేది, స్కూల్కి బోనని ఏడ్చేది. ఎందుకంటే చదువు రాదు. భాస్కర్ రావు బడికి రావు, ఎందుకు రావు అంటే లెక్కలు రావు అన్నట్టు, నాకు అసలు చదువే రాదు అన్నట్టు. అది నా పరిస్థితి. కాబట్టి అందరు చాలా తక్కువగా చూసేవాడు. ఎవరికైనా బలం ఉంది అని ప్రూవ్ చేసుకోవాలంటే వచ్చి నన్ను దన్నిపోయేటోడు, ఉత్తగానే ఫ్రీగా, ఓకేనా? కాబట్టి నన్ను అనిపోయేటోడు. కాబట్టి నాకు ఒకటి, టీచర్లు అంటే భయం. మీకు ఎందుకో మీ అందరు తెలుసు, మనకు హోంవర్క్ చేత కాదు, మార్కులు తెచ్చుకోవడం అసలే మన వల్ల కాదు. లాస్ట్ నుంచి ఫస్ట్ ర్యాంక్ ఎవరిదంటే మనదే. 30 మంది ఉంటే 30వ ర్యాంక్ మనదే. ఆ విధంగా మన జీవితం విజయపదంలో నడుస్తున్న దినాల్లో తల్లిదండ్రులు అంటే భయం. ఎందుకని అంటే టీచర్ల కంటే మించి భయపెట్టేటోళ్ళు వాళ్ళే. కాబట్టి తల్లిదండ్రులు అంటే విపరీతమైన భయం. ఇంకా ఇక్కడ కూర్చున్న చాలా మందికి లేని ఒక భయం నాకు ఉండేది. అదేంటిది అని అంటే, స్నేహితులు అంటే భయం. ఎందుకనంటే ఎప్పుడంటే అప్పుడు కళలో గుర్తొచ్చినా కూడా వచ్చి తన్నిపోయేటోళ్ళు. కాబట్టి స్నేహితులు అంటే కూడా ఎవరు లేరు నాకు. ఎవడన్నా స్నేహితుడు పొరబడ్డనాడు నెక్స్ట్ రోజే తన్నిపోయేటోడు. ఆ విధంగా
ఇంకా కొంతమంది టీచర్లు అయితే నేను క్రైస్తవుణ్ణి కాబట్టి నన్ను ఇంకా బాగా హింస పెట్టేవాళ్ళు, కొట్టకపోయేటోళ్ళు, కానీ మాటలతో నన్ను చాలా హింస పెట్టారు. ఆ విధంగా నా జీవితం నడుస్తూ వస్తున్నది. నేను నా 9వ తరగతిలో వాక్యం వింటున్నాను. అది కూడా మనకు వాక్యం వినే అలవాటు లేదు. తండ్రి పాస్టర్ కాబట్టి స్టార్టింగ్ ప్రేయర్లో కళ్ళు మూసుకొని ఉండేవాడిని. అందరు కళ్ళు మూసుకున్నాక మనం కళ్ళు తెరిచేవాళ్ళము. మళ్ళీ చివరి ప్రార్థనలు అందరూ కళ్ళు మూసుకొని తెరిచేలోపు మనం అక్కడే ఉండేవాళ్ళం. మధ్యలో మాత్రం అస్సలు ఎక్కడ చర్చిలో ఉండకపోయేది, ఆటలు ఆడుతూ బయట తిరిగేటటువంటి అలవాటు. కానీ నాకు నచ్చిన మ్యూజిషియన్స్ని డాడీ ఆ రోజు పిలిపించిండు. ఆ రిథమ్ ప్యాడ్ ప్లేయర్ పక్కనే కూర్చున్నాను. 2003వ సంవత్సరంలో వాక్యం వింటున్నాను. దైవజనుడు ఒక ఆయన నెల్లూరు నుంచి వచ్చినాడు, వాక్యం చెప్తున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 15వ అధ్యాయం 5వ వచనం. బైబిల్ తెరవకుండా ఎవరైనా అప్పచెప్పగలిగితే వాళ్ళకు ఒక 20 ఇచ్చుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. నాతో వచ్చిన వాళ్ళు కాకుండా సరే క్లూ ఇస్తా. దాంట్లో ద్రాక్షవల్లి విషయం ఉంటుంది. కొంచెం పూర్తిగా ఇప్పుడు జాన్పాలనకే మార్క్స్ ఇవ్వబోతాయి, మరిగా పంపిద్దామంటే. వెరీ గుడ్. ఇక అయిపోయాయి 20 మార్కులు మా మిరియాలు కూడా అకౌంట్లో పడ్డాయి. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి కరుణాకర్ అన్నకు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమి. ఈ మాట ద్వారా పరిశుద్ధాత్ముడు మొట్టమొదటిసారి నాతో మాట్లాడాడు. అంతకుముందు చాలాసార్లు చేతులు ఎత్తి నా రక్షణ తీర్మానం తీసుకుని ఎన్నడూ రక్షణ కార్యం నా జీవితంలో జరగలే. నా బతుకు మారలే, ఏమీ మారలే. ఎన్నిసార్లు ఎత్తినా కూడా నీ బతుకు మారదురా, రక్షణ అనేది ఉత్తా మాయరా బాబు, వద్దురా అని నా దాయాది నన్ను ఒకటే బతిలాడుతుండే. ఏం పేరు ఆయన పేరు? సాతానుడు. ఓకేనా? వచ్చి వాడు ఏమంటున్నాడు, నువ్వు ఎన్నిసార్లు చేతులు ఎత్తినా బేకారని, ఆయన వద్దు వద్దు చెప్తున్నా కదా వద్దు అని చెప్పేసి బతిలాడుతున్నాడు. అయితే పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, బాయ్ ద్రాక్షవల్లి అనగా చెట్టు నేను, నాలో నుంచి వచ్చిన కొమ్మలు మీరు. మీ ఇంటిలో కొమ్మ ఒకటి రాలి కింద పడితే మీ అమ్మ ఏం చేస్తుంది అని నాతో మాట్లాడుతున్నాడు. కళ్ళు మూసుకొని ఉన్నాను, నిలబడి ఉన్నాను. అప్పుడు నేను చెప్పాను, అయ్యా మా అమ్మ కొమ్మలు పడిపోతే ఎండిపోతే నీళ్ళు కాగబెట్టడానికి పొయ్యిలో పెడుతుంది. వంట గ్యాస్ మీద చేసుకున్న నీళ్ళు స్నానాలకు మాత్రం పొయ్యినే యూజ్ చేస్తాం కదా అని నేను చెప్తున్నా. అప్పుడు ఆయన అంటున్నాడు, నువ్వు నా నుంచి వేరైపోయినావు, ఏం సాధించినావు? ఏం సాధించలే. రేపంటే భయం, స్నేహితులు అంటే అంతా భయం భయం భయం. నా జీవితంలో ఎప్పుడు ఈరోజు చివరి దినం అయితే బాగుండు అనేటటువంటి బ్రతుకు నాది. భయంలో బతికేవాడిని. కాబట్టి నువ్వు నా నుంచి దూరం వెళ్ళిపోయినావు, ఎండిపోతున్నావు. ఒక దినాన నిన్ను తీసుకెళ్ళి మంటల్లో పడేయాల్సి వస్తుంది, ఇదే పాపంలో చనిపోతే. అప్పుడు నాకు సంబంధము లేదు, నేను నీకు అవకాశం ఇస్తున్నా, రా నా దగ్గరికి అని పరిశుద్ధాత్ముడు నన్ను అడిగినప్పుడు నేను నాకు గుర్తొచ్చిన తప్పులన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకున్నా. ఏ రోజే కూర తింటామో గుర్తుండదు, కానీ ఏ రోజే తప్పు చేసినామో గుర్తుంటుంది. నా తప్పులన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాను. ఆ తర్వాత వేసే నా హృదయంలోకి రమ్మని ఆహ్వానించినాను. ఇవన్నీ ఇంతకుముందు కూడా చాలాసార్లు ప్రార్థన చేసిన, కానీ ఎప్పుడు నా జీవితంలో మార్పు జరగలే. కానీ ఆ రోజు ఎప్పుడు చేయందో ఆ రోజు ఒకటి చేసి ఏంటంటే, యేసు ప్రభు నా పాపాలు క్షమించండి అని నిండు మనసుతో నమ్మాను. అంతకుముందు ఎన్నాడు నమ్మలే. ఎప్పుడైతే నమ్మానో అప్పుడు నాలో నుంచి భారం వెళ్ళిపోయింది. ఒరే ఈ విషయం చాలా మంది చెప్తుంటే ఇది ఉత్తదే అనుకొని నవ్వుకున్నా కదరా, ఇప్పుడు నాలో నుంచి భారం వెళ్ళిపోయింది. బతకాలని ఆశ పుడుతుంది, దేవుని కోసం బతకాలి, ఏదో ఒకటి చేయాలని ఆశ పుడుతుంది. నేనే నమ్మలేకపోయినా నాలో జరుగుతున్న మార్పులు. ఆ విధంగా దేవుణ్ణి నమ్మి విశ్వసించినాను. దేవుడు ఏం చేసినాడంటే, 10th క్లాస్ అప్పటికే నేను 10th క్లాస్లో మా మ్యాథ్స్ సారు, మా సైన్స్ సారు, మా సోషల్ సారు, బయాలజీ సార్, అందరు సార్లు కలిసి మా డాడీతో సవాల్ దస్కరోడు పెట్టుకున్నారు. ఏమని సవాల్ చేశారంటే, మీ ఓరు గ్యారంటీగా ఫెయిల్ అవుతాడు అని నేను చెప్పారు. అప్పుడు మా డాడీ కూడా ఒక సవాల్ చేసిండు. ఏమనంటే, మా ఓడు ఫెయిల్ అయితే అది మీ యొక్క పొరపాటు కాదు, మా ఓడు పాస్ అయితే అది మీ గొప్పతనము కాదు, మీరు ఏం టెన్షన్ పడకండి, నేను 9 గంటల నుంచి 4 గంటల వరకే పంపిస్తా, నైట్ క్లాస్కి మార్నింగ్ క్లాస్ ఈవినింగ్ క్లాస్ నేను పంపను అని అన్నాడు. ఈయనేంద్ర పెద్ద మెరిట్ స్టూడెంట్ వాళ్ళ నాయనలాగా ఈయన కటింగ్ ఏందని వాళ్ళు ఒకటే మరి ఆలోచిస్తూ ఉన్నారు సార్లు. నైట్ క్లాస్కి వెళ్ళిన నా స్నేహితులందరూ తాగుడు నేర్చుకున్నాడు, పాపల్లో పడిపోయినారు. కానీ దేవునికి స్తోత్రం, ఏ క్లాస్కి వెళ్ళా, మార్నింగ్ క్లాస్ లేదు, ఈవినింగ్ క్లాస్ లేదు, ఓన్లీ స్కూల్ టైమే వెళ్ళాను. దేవుడు ఫస్ట్ డివిజన్లో పాస్ చేసినాడు. దేవునికి మహిమ కలుగునాడు.
ఎట్లా చేసిండు బ్రదర్? డౌట్ రావాలి. ఏదో చేసిండు అనకంటే చప్పట్లు కొట్టేసరికి ఎట్లుంటుంది? ఇట్లుండే ఇట్లా అయిపోయినానంటే ఇదేమైనా మ్యాజికా? దేవుడిది ఏదైనా ప్రాక్టికల్ ఉంటుంది. ఓకేనా? నంబర్ 1, చదువు మీద ఆసక్తిని ఇచ్చిండు. అన్ని రోజులు ఎన్నడూ చదువు మీద ఆసక్తి లేదు. యేసుప్రభు ఏం చేశాడంటే నాకు చదువు మీద ఏమి ఇచ్చాడమ్మా? ఆసక్తిని ఇచ్చిండు. నెంబర్ 2, అప్పట్లో లెక్కలు 1+1 అన్నా కూడా అర్థం కాకపోయేది. ఆ టైంలో పైథాగరస్ థీరం మా సారు బోర్డు మీద వేసి చూపిస్తే క్లాస్లో క్లెవర్స్కి అర్థం కాలే, కానీ మనకు అర్థమైంది. నేనేమనుకున్నా అంటే అందరికి అర్థమైంది కావచ్చు అని దన్నా చేస్తుంటే ఎవరే నువ్వు ఎట్లా చేస్తున్నావు మాకు చెప్పురా అంటే ఏముందిరా ఇదేరా అని ఇట్లా చెప్తున్నా. ఆ సంగతి చూసి చక్కర వచ్చినంత పని అయింది మా లెక్కల మాస్టర్కు. అర్థమైందా? ఎందుకనంటే ఇది యెహోవా వలన కలిగిన కార్యం, ఇది మనుషుల కన్నులకు ఆశ్చర్యం. అమ్మా, దేవునికి నీ జీవితం ఇస్తే ఆయన చేయలేదంటూ ఏది? బంగారం చేసి వదులుతాడు బతుకును. మొద్దు అనే నన్ను ఇంటర్మీడియట్లో ఇక క్లాస్లో ఫస్ట్ నన్నే చేసిండు ఆయన. ఇంటర్మీడియట్లో ఫస్ట్, తర్వాత డిగ్రీ అయిపోయింది, తర్వాత పీజీలో 20,000 మంది ఎంట్రన్స్ రాస్తే ఉస్మానియాలో 200 ర్యాంక్ వచ్చింది. తర్వాత మరి ఫ్రీ సీట్ వచ్చింది. నా యొక్క పీజీ పూర్తి అవ్వక మునిపే దేవుడు సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ ఇచ్చాడు. ఆ తర్వాత జాబ్ కొన్నాళ్ళు చేసిన తర్వాత నాకు సాఫ్ట్వేర్ కంపెనీలో ఇమడలేకపోయాను. దేవునితో సమయం గడపడానికి అసలు ఏమీ లేదు. ప్రార్థన చేసుకుంటే దేవుడు మరలా ఇంజనీరింగ్ కాలేజెస్లో దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్లో మరి అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ వచ్చాను. హైదరాబాద్లో శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్లో ఎక్కువ రోజులు వర్క్ చేస్తూ ట్రైనర్గా చాలా కాలేజెస్కి రాష్ట్ర వ్యాప్తంగా వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్న కాలేజెస్కి వెళ్ళి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ రావాలంటే ఎలా అన్నది అందరికీ ట్రైనింగ్ ఇస్తూ వచ్చాను. ఆ తర్వాత 2019లో దేవుడు సేవకు పిలుచుకున్నాడు. ఇప్పుడు సేవలోకి వచ్చాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నంటే దేవుడికి జీవితం ఇచ్చినాక టాప్లో పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడికి నీ జీవితం ఇస్తే ఆయన టాప్. నా సొంతానికి పెట్టుకున్నప్పుడు నన్ను అందరు మొద్దు అన్నారు, చేతగానోడు అన్నారు, అదన్నారు ఇదన్నారు. యేసయ్య నాకు సూటు దొడిగిండు, బూటు దొడిగిండు, టై కట్టిండు, నన్ను సారని 1000 మందితో పిలిపించిండు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరండి ఒక మొద్దుగాన్ని పెద్ద పెద్ద పిహెచ్డీలు చేసి డాక్టరేట్లు చేసిన వాళ్ళు కూడా నన్ను సార్ అని పిలిచేవాళ్ళు. ఈ ఘనత నాదా అమ్మా? కాదు. ఎవరిది? దేవుడు చేయగలడు. నీ జీవితాన్ని ఆయన పూర్తిగా మార్చగలడు, నీ కుటుంబాన్ని మార్చగలడు, మనుషుల స్వభావాన్ని మారుస్తాడు. సర్టిఫికెట్లు పోయినా ఒకసారి ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు పెడదామని పోయేలోపు ఏమన్నా సార్ ఈ బ్రీఫ్ కేసు అయినా మీరు తీసుకోండి అన్నాడు. తీసుకొని రావాలి, కానీ ఒక్కసారి అక్కడనే స్టక్ అయిపోయినా. ఏందనంటే ఒక తల్లి వాళ్ళ పిల్లగాడిని తీసుకొని వచ్చింది కేసు పెట్టడానికి. ఏం పెట్టడానికి? అయితే కేసు ఎవరి మీద పెట్టడానికి తీసుకొచ్చింది తెలుసా? ఆ తీసుకొచ్చిన కొడుకు మీదనే కేసు పెడుతుంది. పోలీసులు ఎట్లా తీసుకోవాలమ్మా, ఇంత చిన్న పిల్లగాని మీద కేసు ఎట్లా అంటే, సార్ నేను చెప్తే ఇంటలేడు సార్ వీడు అని అంటుంది. ఏమంటుంది? నేను చెప్తే ఇంటలేడు సార్, ఇది చేస్తుండే అది చేస్తుండే. నాకు గుండె గుబేలమన్నది. వాడికి కావాల్సింది దైవజనుల కౌన్సిలింగ్ కావాలి, పోలీసు దెబ్బలు కాదు. వానికి కావాల్సింది. వాళ్ళ తల్లి విసిగిపోయింది, ఎవరు చెప్తే ఇంటలేడు సార్, అందుకే మీ దగ్గర తీసుకోండి. పోలీసులకి ఏమో నోరు తెరిస్తే అంతా వేరే వేరే ముచ్చట్లు వస్తున్నాయి, కానీ కౌన్సిలింగ్ రావట్లే. వాళ్ళేమో ప్రసవ వేదన పడుతుర్రు, వీనికి ఎట్లా చెప్పాలన్నది వాళ్ళకి అర్థం కావట్లే. వీని 5 నిమిషాలు నాకు ఇప్పించినా బాగుండను, నేను ఒకటే ప్రసవ వేదన పడుతున్నా. కానీ ఎందుకు ఈ విషయం చెప్తున్నంటే అమ్మ, పోలీసుల ద్వారా మనుషుల స్వభావాలు మారో. పోలీస్ స్టేషన్ల ద్వారా, జైళ్ళ ద్వారా, ఉరి శిక్షల ద్వారా మనిషి మనసు, మనిషి స్వభావం మార్చే ఒకే ఒక్క వ్యక్తి యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి స్వభావం మార్చే తత్వం ఎవరి దగ్గర లేదు, ఒక్క యేసయ్య. ఆయన స్వభావమే మార్చకపోతే ఈరోజు ఇంతమంది ఇక్కడ కూర్చునే వాళ్ళము కాదు. ఆయన నీ స్వభావాన్ని మార్చగలడు. కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈమెకు యుక్తి ఉన్నది. యుక్తి దేవునికి ఇవ్వకుండా సర్పం ఎవరికి ఇచ్చింది? సాతానుకి ఇచ్చింది. సర్పం ఏమైపోయింది అని అంటే రెక్కలు లేనిది అయిపోయింది. చెప్పండి, ఏం లేనిది అయిపోయింది? రెక్కలుండే ఒకప్పుడు ఎగిరేది, స్వేచ్ఛగా ఉండేది, రెక్కలు లేనిది అయిపోయింది. ఇప్పుడు పొట్టతో బాకుతుంది. దేంతో బాకుతుందమ్మా? రెక్కలతో కలిగి పోయేటటువంటి చీతకొక చిలుకనేమో మకరందాన్ని తీసుకుంటే పొట్ట మీద బాకే పాము ఏం తింటుందంట? మన్ను తింటుంది. అందరు చెప్పండి, ఏంటిది? ఈరోజు సాతాను కూడా చాలా మంది రెక్కలు విరగొట్టి ఏం చేస్తుండు? మట్టి తినిపిస్తుండు. చెప్పండి, ఏం తినిపిస్తుండు? పొగాకును జలగ దగ్గర పెడితే ఉంటుందా 2 నిమిషాలనా?
టక్కున వదిలేస్తారు. రక్తం పీల్చే జలగా టక్కున. పందికి ఏమన్నా కొంచెం పొగాకు కొంచెం టేస్ట్ చూడరాదని బ్రిస్టల్ కంపెనీది ఇస్తే ఏమన్నా తాగుతుందా? పందికి కూడా నచ్చదు. కానీ ఈరోజు ఆహారం కానీ మన్ను కోసం మనిషి బతుకుతలేడా? ఓ తహతహ లాక్డౌన్లో అది మూతపడితే అబ్బా ఎంత ఇబ్బందో. టీవీ ఛానల్ అదేదో పెద్ద అయిపోయినట్టు, అబ్బో వామ్మో వయ్యో ఎన్నటి తీస్తారయ్యా ఆ షాపులు అన్నట్టుగా ఇదైపోయారు. అవునా కాదా? ఆహారం కాని దానికోసం మన్ను తినిపిస్తున్నాడు సాతానుడు చాలా మందితోని. చాలా భయంకరంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఈ సర్పము అవ్వ దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది. ఎవరి దగ్గరకు వచ్చి మాట్లాడుతుందమ్మా? అవ్వ దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది. మరి నీతోనే ఎవరు మాట్లాడుతున్నారమ్మా? నీ మేలు కోరేటోళ్ళు మాట్లాడుతుంటే వింటున్నావా? నీ కీడు కోరేటోళ్ళు మాట్లాడితే వింటున్నావా? ఎవరి మాట నీకు రుచికరంగా ఉంది? ఎవరి మాట నీకు మధురంగా ఉన్నది? కొంతమంది కుటుంబంలో సమస్యలు రాగానే ఇక మూడో వ్యక్తికి అవకాశం ఇవ్వగానే ఆడ అట్లా చేస్తే నువ్వు ఇట్లా చేయవే, అట్లా చేస్తే మనం మగపిల్లగాని తరఫున వాళ్ళని రాని మాకు ఇంటికెందుకు రానిస్తున్నావు నువ్వు? ఈ కూల్చే విషయాల, కుటుంబాన్ని కట్టే విషయాల, ఏ అంశాలమ్మా ఇవి? కుప్ప కూల్చే అయ్యే వింటున్నారమ్మా. శరానికి నరాలు కోసుకురంట, కోసుకుంటామ్మా అన్నట్టుగానే ఉంది చాలా మంది పరిస్థితి. తోటోడు తొడ కోసుకుంటా, నువ్వు మెడ కోసుకో పీడబోతుంది, కోసుకునేటట్టే ఉన్నారు. ఎవరి స్వరం వింటున్నాం? చాలా ప్రాముఖ్యమైన విషయం. స్నేహితుల మాట వింటున్నావా? దావీదు కుమారుడైన అమ్నోనుకు ఒక స్నేహితుడు, ఆయన పేరు చెప్తే ఒక 10 మార్క్స్ ఉన్నాయి. దావీదు కుమారుడైన అమ్నోనుకు ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆయన పేరు ఏ అనే పదంతో మొదలవుతుంది. అంటే మీరందరూ నాకే మార్కులు ఇద్దామని ఫిక్స్ అయినట్టుగా నాకు బాగా గట్టిగా అర్థమవుతుంది. మంచి బైబిల్ ఈసారి గట్టిగా చదువుకొని రండి ఏ మీటింగ్ ఉన్నా. ఎందుకంటే స్టీవెన్ పాల్ అన్న మామూలు పిలవాడు కాబట్టి బైబిల్ బాగా పఠించాల్సిందే, ఓకేనా? కాబట్టి యెహోనాదాబు, ఏం పేరమ్మా? యెహోనాదాబు. వీడు బహు కపటి. చెప్పండి, ఎవరు వీడు? బహు కపటి. కపటి ఏం చేస్తాడంటే తనకు మేలు వేరే వాళ్ళ కీడు కోరుకునేటోడు. ఈరోజు అట్లాంటి స్నేహితులు ఎక్కువ తయారయ్యారు. అరే ఆ అమ్మాయిని ఒక్కసారి లెటర్ రాసి చూడరా, ఖచ్చితంగా పడిపోతుందిరా అంటే వీడి జీవితంలో ఏం చేస్తే చంపదెబ్బ తింటాడో ఆ విషయం వీడు చేయడు, వేరే వాళ్ళతో చేయిస్తాడు. నువ్వు ఎక్స్పెరిమెంట్ ల్యాబ్ కావద్దు నీ స్నేహితురాళ్లకు, స్నేహితులకు. నీతో ఎక్స్పెరిమెంట్ చేయడానికి నువ్వేమి ల్యాబ్లో కెమికల్వి కావు. నీ కుటుంబంతో ఎక్స్పెరిమెంట్ చేయి. ఎందుకక్క? ఆమె కోడల్ని అయితే ఆమె అసలు ఇది బోయిస్తుంది, నీ కోడల్ని కూడా నువ్వు బోయించు. ఎవరమ్మ వీళ్ళంతా? చెడగొట్టేటోళ్ళు. కుటుంబాలను ఏం చేసేటోళ్ళు? చెడగొట్టేవాళ్ళు. వాళ్ళ మాటలు వింటే పోతుంది. కపటి. కాబట్టి అమ్మ, స్నేహితుల ద్వారా చాలామంది భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నారు. వాళ్ళు నీ జీవితంతో ఎక్స్పెరిమెంట్ చేసి, అమ్మో వీడి జీవితంలో ఇట్లా జరిగింది కాబట్టి నేను జాగ్రత్త పడతా. నీ లైఫ్ ఒక వేరే వాళ్ళ చేతులు ఎక్స్పెరిమెంట్ కావద్దు. కాబట్టి ఇక్కడ చూసుకుంటున్నట్లయితే సాతానుడు మాట్లాడుతున్నాడు. ఇది నిజమా? ఇది ఇప్పుడు నేను జానల దగ్గరకు వచ్చి నీ విషయం పలానోళ్ళు సరే ఏమంటారు ఇట్లా అంట కదా, ఇది నిజమా అని అంటే జానలని ఏమంటాడు మీరు చెప్పండి. అది ఇప్పుడు అన్న ఏమన్నాడు? ఎవరు చెప్పింది? అవునా కాదా? ఈయన దగ్గరకు వచ్చి ఇది నిజమా ఇట్లా అంటుర్రు అని అంటే ఏమంటారు? ఎవరు నీకు చెప్పింది అని అంటారా లేదండి? ఇప్పుడు సాతానుడు కూడా వచ్చి ఏమన్నాడు? సర్పం వచ్చి ఏమన్నాడు? ఇది నిజమా మీరు తోట చెట్ల పనులు అంటే? అప్పుడు సర్పాన్ని అవ్వేమని అడగాల? జాన్ పాల్ అన్న అడిగిన క్వశ్చన్ మీరందరు మనసులో ఉన్న క్వశ్చన్ అడగాలి. నీకు ఎవరు చెప్పిర్రు అని అంటే సర్పంలు ఎవరు దూరిర్రు చెప్పండి అమ్మ, ఎవరు దూరారు? సర్పం చెప్పు ఉండే నాలో సాతానుడు ఉన్నాడు రా బాబు అని. కానీ అవ్వ అడిగిందా? అడగల. చాలా మంది పడిపోయేది ఎక్కడంటే వివేకం లేకనే. చెప్పండి, ఏం లేక? బైబిల్లో ఒక మాట ఉన్నది, వివేకం లేని సుందర స్త్రీ పంది ముక్కుకున్న బంగారు కమ్మి వంటిది. పంది ముక్కు బంగారం పెడితే అది ఏం చేస్తుందమ్మా? మ్యూజియంలో పెట్టుకుంటుందా? ముక్కుని తీసుకెళ్ళి? లేదు కదా, బురద గుంటలో ముంచుతుంది. అందమైన నీ జీవితాన్ని ఆటో డ్రైవర్ పాలు ఎందుకు చేస్తా? నువ్వు ఇంత మంచి వ్యక్తి
ఏంట్రా బాబు పెళ్లి చేసుకోరని అంటే ఆడు పెళ్లి చేసుకోండి అంటున్నాడు. ఏం చేసుకోడంట చెప్తలేరు చూడండి. ఏం చేసుకోవట్లేడమ్మా, పెళ్లి చేసుకోవట్లేదు. ఎందుకు చేసుకోరు అంటే నేను ఒక అమ్మాయిని ప్రేమించిన అన్నాడట చాలా రోజులకు. అప్పుడు ఏమంటారు తల్లిదండ్రులు, మరి ఆ అమ్మాయిని ఇచ్చి చేస్తాం పారాదు అని అన్నారట. అనంటే ఇప్పుడు ఏమంటుండు, ఆ అమ్మాయిని నేను చేసుకోను. ఎందుకు చేసుకోవురా అనంటే ఆ అమ్మాయికి ఇంకా చాలా మంది ఉన్నారు. అప్పట్లో నేను ఆమె నా కోసమే తయారు చేసిర్రేమో అని నేను ఇదైపోయినా, గాల్లో తేలిన. ఇప్పుడు ఆమె చాలా మంది ఉర్రు, ఆమె చిట్కనేలు గోరుతోని తీసి అవతలేస్తుంది. సరే ఆమె వద్దన్నది కదా, ఇంకో పెళ్లి చేస్తామని అంటే నా బాధ మీకు అర్థం కావట్లేదు, చేసుకోనని చెప్తుంటే అని అంటుండంట. ఏంటిదిరా ఏమైంది చెప్పురా బాబా అని అంటే ఒక లెటర్ తీసి చూపించాడు. ఆ మెడికల్ చెకప్ లెటర్ చూస్తే వానికి HIV పాజిటివ్. ఎక్కడి నుంచి వచ్చిందిరా HIV అంటే, ఆ అమ్మాయి అందంగా ఉందని ఆమెతో పోయినాను, కానీ ఆమెలో ఈ వైరస్ ఉన్న సంగతి నాకు పంది ముక్కుకున్న బంగారు కమ్మి. పంది ముక్కుకి ఇరుక్కున్నట్టు అయిపోయింది వీని పని కూడా. అందంగా ఉండగానే, చాలా స్టైల్గా ఉండగానే, అబ్బాయి కండలు ఉండగానే వెంటనే ఇది కావద్దు. ఎక్కడ ఏ ప్రమాదం ఉంటుందో నీకు నాకు తెలియదు. దేవుని చిత్తం తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయము. ఆమె వెళ్ళిపోయింది కానీ ఎక్కించిపోయింది. ఏంటిదమ్మా, నిండుగా వైరస్ ఎక్కించిపోయింది. కరోనా వచ్చినా బాగుండు, 14 రోజుల్లో బాగుపడేటోడు. ఆ పనికి మళ్ళీ వైరస్ ఎక్కిస్తే జీవితాంతము బాధే. కాబట్టి ఎవరు చెప్పిర్రు అన్న విషయము అవ్వ అడగలేదు. వివేకము లేకపోతే చాలా ఇబ్బంది. ఆ తర్వాత సాతానుడు ఈ యొక్క సర్పం ద్వారా ఈమెతోని మాట్లాడి ఏం చేసినాడమ్మా, సర్పం అవ్వను ఎందులో పడేసింది? అందరు చెప్పాలి, ఎందులో పడేసింది? పాపంలో పడేసింది. సర్పము అవ్వను పాపంలో పడేస్తే అవ్వ ఎవరిని పాపంలో పడేసిందమ్మా? ఆదామును పడేసింది. మరి నువ్వెవరిని పడేస్తున్నావు? మామా నేను అవన్నీ పడేసిండ్రా. ఆ పిల్లగాడు ఎందుకు ఊకే నా వైపే చూస్తుండంట. నేను కూడా చూడలే, ఆ పలానా రేణుక చెప్తే తెలిసిందే. రోడ్డు మీద ఒక 2 అమ్మాయిలు మాట్లాడుతూ పోతున్నారు సంతలో. నువ్వెందుకు ఆడున్నావు అని అడగకండి, బజ్జీల బండి దగ్గర ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటూ పోతుంటే వినిపించింది. నేనేదో వినాలని కాదు. మంచిది. అయితే వీళ్ళని పడేసిన వాళ్ళని పడేసిన, పడేసే బుద్ధి ఎవరిది? సాతాను బుద్ధి. అందరు చెప్పండి, ఎవరు బుద్ధి? యేసయ్య పడేస్తాడా, పడ్డోళ్ళని లేపుతాడా? పడ్డోళ్ళని లేపి నిలబెడతాడు ఆయన. కానీ సాతాను ఏం చేస్తాడు, నిలబడే దగ్గర కూడా అరటి తొక్కేసి పడేస్తాడు. అర్థమైందా? కాబట్టి ఏ తొక్కేస్తున్నాడో నీ జీవితంలో ఆల్రెడీ ఏది వేసేసిండో. కాబట్టి జాగ్రత్త. ఇక్కడ చూసినట్లయితే అబ్బాయిలు అమ్మాయిలను పడేస్తారు, అమ్మాయిలు అబ్బాయిలను పడేస్తున్నారు అంటే జాగ్రత్త. కాబట్టి ఇక్కడ ఈమె చూసినట్లయితే ఆదికాండం 3వ అధ్యాయము 5వ వచనం, 3 వచనాలు ఉన్నాయి అందులో. ఇప్పుడు ఒకటి చెప్తున్నా, ఇంకా 2 వచనాల్లో ముగించుకుంటాం. ఆదికాండము 3వ అధ్యాయం 5వ వచనం దయచేసి ఎవరైనా చదవండి. ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఇప్పుడు ఏమంటుందమ్మా, ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఎవరు? సర్పం. ఎవరిని తీసుకెళ్తుంది ఊహా ప్రపంచంలోకి? అవ్వను. ఏమంటుంది? ఇది తింటే మీరు చావరు. నెంబర్ 1 అబద్ధం. ఓకేనా? మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలము ఇది తింటే మీరు చేస్తారా అని అడిగింది ఫస్ట్. అవునయ్యా తిన్నందు చేస్తామంటే మీరు జావనే చావరు. ఓకేనా అని చెప్పేసి ఒక చావనే చావరు అనగానే అవ్వ నమ్ముతుందా? అమ్మ చెప్పండి అమ్మా, నమ్ముతుందా? నమ్మదు. ఏం చేసింది? మేము దాన్ని తినకూడదు ముట్టకూడదు అన్నది. అవ్వ కొంచెం మసాలా ఉప్పు కారం ఆ రోజుల్లోనే యాడ్ చేసింది దేవుడు చెప్పిన దానికి. అర్థమైందా? నిజంగానా ముడితే కూడానా అని. ఇప్పుడు సాతాను ఏం చేసిండు? సర్పం, ఇగో నేను ముట్టుకుని ఏం కాలే చూడు, ఏం కాలే చూడు, ఏం కాలే చూడు, నువ్వు కూడా ముట్టుకో అనంటే ముట్టుకుంది, ఏం కాలే. చెప్పలే ఏం కాదు, సావనే సావరు. తింటా కూడా ముట్టుకుంటేనే ఏం కానప్పుడు తింటే ఏమవుతుంది? అమ్మ చూడు తెంపుతున్నా చూడు, నువ్వు కూడా తెంపొకటి తెంపింది, ఏమన్నా అయిందా? ఏం కాలే. అప్పుడు ఎట్లా? ఇది తింటే ఇక చూడు, ఇప్పుడు నేను చెప్పేది ఇది తింటే ఇక మీరు ఏమైపోతారు? దేవతల్లాగా అయిపోతారు.
కాబట్టి ఇట్లా అవ్వొద్దని దేవుడు నీ జీవితంలో ఏం చేసినట్టు ఇది తినొద్దని చెప్పిండు. సాతాను కూడా ఏమంటాడు, అమ్మా వద్దమ్మా ఆ పిల్లగాడు వద్దమ్మా అని అంటే, అమ్మో ఆ పిల్లగాడిని చేసుకుంటే ఆ పిల్లగాడు నేను చేసుకుంటేనే బతుకుతాడంట, లేకపోతే చచ్చిపోతాడంట. ఆడు ఎండ దూకో చచ్చిపోతాడు, నువ్వు లేకపోతే నేను లేను. ఆ అమ్మాయి నేను చెప్పితేనే బతుకుతుంది, లేకపోతే నేను లేకపోతే ఆ అమ్మాయి బతికి కూడా ఉండదు. ఈరోజు చాలామంది ఇట్లా మాట్లాడుకుంటా ఉన్నారు. ఇప్పుడేమో బతకని అంటాడు, అమ్మ రేపు నిన్ను బతకనియాడు, జాగ్రత్త. ఇప్పుడేమో ఆ పిల్ల ఏమంటది, నువ్వు లేకపోతే నేను లేనని అంటది. తర్వాత నిన్ను ఉండనీయకుండా చేసేది ఆ పిల్లనే. కాబట్టి జాగ్రత్త. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఒక ఫ్యాంటసీలోకి తీసుకెళ్ళండి. ఎక్కడ తీసుకెళ్ళిండు? ఫ్యాంటసీ అంటే ఊహా ప్రపంచం. ఈరోజు ఏంటిదండి ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్ళేది మనిషిని? సినిమాలు. చెప్పండి ఏంటిది? సినిమాలు ఊహా ప్రపంచంలో తేలేటట్టు చేస్తున్నాయి, నిజ జీవితంలోకి రావట్లేరు. గాల్లో తిరుగుతున్న గాల్లో తేలుతున్నారు చాలా మంది. అందరు కూడా ఏమనుకుంటారు, బా ఆ హీరో లాగా నేను కూడా కటింగ్ చేసుకొని అదే బ్యాగ్ వేసుకొని బండి మీద పోతే అట్లా స్కిడ్ కొడితే ఉంటుందమ్మా, మామూలుగా ఉండదు. ఈ మధ్య లాక్డౌన్లో మాకు తెలిసిన పిల్లగాడు ఒకనికి వాళ్ళ నాన్న ఫోన్ కొనియమని వాడు అడిగాడు. లాక్డౌన్లో పాపం వాడు చాలా నీతిగా న్యాయంగా ఏం కొనియమన్నాడమ్మా? ఫోన్ కొనియమంటే వాళ్ళ డాడీ స్విచ్ ఫోన్ కొనియబోతే వాడు అన్నాడు, స్విచ్ నో ఛాన్స్, టచ్చే, కనీసం అరచేయి పొడుగు ఉండాలా ఫోన్ అని చెప్పిండు. అట్లయితే నేను కొనియలేనురా అని అంటే, మరి ఎట్లా కొనియకపోతే ఎట్లా, ఎందుకు గన్నావు అన్నాడు అడిగి ఏకంగా. ఎందుకు అంటే టచ్ ఫోన్లు కొనియడానికి అండి పిల్లల్ని అనేది. ఎందుకు కొన్నావు అంటే, అప్పుడు వాళ్ళ నాన్న నేను పోతున్నాగా సిమెంట్ పనికి కూలి పనికి నువ్వు కూడా రానంటే ఇక ఆయన కూడా తీసుకెళ్ళిండు. 10 రోజులు 20 రోజులు పని చేసిండు, రోజుకి 500 వచ్చినాయి. 20 రోజులు పని చేసి బంద్ చేసిండు. ఏంద్రా బంద్ చేసినామంటే అయిపోయి 10,000 వచ్చినాయిగా నాన్న అన్నాడు. ఫోన్ కొన్నాడు, కథం ఫోన్ కొన్నాడు, వాడు నెట్వర్క్ పెంచుకున్నాడు, కాలేజీలు మొదలైనవి. మొన్న బైక్ కొంటావా లేదా అని 1 సంవత్సరం ఏడిపించిండు. ఆ తర్వాత జుట్టు చినిగిపోయిన ప్యాంటు, ఓకేనా, ఇవన్నీ చేసుకొని ఈ యొక్క బైక్ వేసుకొని ఇవన్నీ అయిపోయాక ఇప్పుడు ఏమంటుండంటే, నాన్న బైక్ కొనిచ్చినావు కానీ వెనక సీట్ ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది, ఏం చేయాలి నాన్న అని అన్నాడు. వెనక సీట్ ఖాళీగా ఉండేది ఏంద్రా అని అంటే, దాన్ని నింపే ఒక బంపర్ ఛాన్స్ ఉందంటే ఎట్లరా అంటే, నాకు పెళ్లి చేయని కూర్చుండండి. నిజం, నిన్న కూడా తండ్రిని కలిసా. వాడు ఎంత ఇంటర్ అయిపోయింది. ఒరే నీకు ఆయన తండ్రి పాప ఆయన కొంచెం చదువుకోను, ఆయన అమాయకంగా పాస్టర్ దగ్గరకు వచ్చి మా ఓడికట్ట పెళ్లి చేయండి అంటే, మీ ఓనికి ఎవరు పిల్లనిస్తే, మీరు పిల్లని చూడని అవసరం లేదు పాస్టర్, ఆల్రెడీ ఉన్న స్టాక్లో ఉన్నారు కాబట్టి మీరే చేసేసేయండి అంటే, అప్పుడు ఆ పాస్టర్ ఎత్తినోరు కొట్టుకొని, మీ ఓనికి వయసే లేదయా, ఆ పిల్లకు వయసు, 2 మైనర్లకు చేస్తే ఇంకా మీరు ఉంటారు కానీ నేను వేరే దగ్గర ఉండాల్సి వస్తుంది, వద్దయ్యా అని ఆయన. ఏంటిదమ్మా ఫస్ట్ ఏం కావాలా? ఫోను, తర్వాత బైకు, తర్వాత సీట్ ఖాళీగా ఉంది నింపాలి. ఇదండి ఫ్యాంటసీ, ఊహా ప్రపంచంలో తేలిపోతున్నారు. కాబట్టి సాతానుడు ఎక్కడ తీసుకెళ్ళాడు? ఊహా ప్రపంచంలోకి. అరే నువ్వు బైక్ మీద తిరుగుతుంటే, నీ బైక్ మీద ఆమె కూర్చుంటే, రైడ్ వెళ్తుంటే మామూలుగా ఉండదు అనేది ఎవరమ్మా? సాతానుడు. ఓకేనా? కాబట్టి అదేవిధంగా 3:6లో ఇంకొక విషయం చూసుకొని మనం ముగించుకుందాం. శ్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కందులకు అందమైనదియు, వివేకమిచ్చు, రమ్యమై ఉండుటది చూచినప్పుడు కొన్ని తీసుకొని చాలు. కాబట్టి ఇది ఇక దాన్ని ఎట్లా ఊహించుకుంటుంది ఏమే? ఫస్ట్ టైం వాడు ఊహల్లోకి తీసుకెళ్ళింది. ఇక షీ ఈస్ బిల్డింగ్ ఆన్ దట్ ఫ్యాంటసీ. ఇది చూడడానికి ఎట్లుంది? రమ్యంగా ఉంది, తింటే మధురంగా ఉంటుంది. ఇంకెట్లుంటుందో పెళ్లి చేసుకోక మునుపు ఆలోచిస్తారు కదా, అస్సలు ఇప్పుడే ఇట్లుంది మామ, అసలు చేసుకున్నాక ఉంటుంది, డీజే పెట్టుకొని ఊరేగింపుగా పోతుంటే. నా స్టూడెంట్ ఒకడు పెళ్లి కార్డు నాకు పంపించాడు.
పెళ్లి కార్డులో ఏమని ఉంటుందమ్మా, ప్రధానం పలానా రోజు, పెళ్లి పలానా రోజు అని ఉండాలి. దాంట్లో ఏకంగా ఏమని ఉంది, రిసెప్షన్ పలానా రోజు అని ఉంది. పెళ్లి డేట్ లేదు, ప్రధానం. నేనన్నా నాయన పెళ్లి కార్డు అన్నావు, దీంట్లో రిసెప్షన్ అని ఉంది ఏంద్రా అని అంటే, ఆల్రెడీ అయిపోయింది సార్ పెళ్ళి అని చెప్పేసి పంపిస్తే వాని నెత్తి మీద ఆ పిల్ల చేయబెట్టింది, ఈ పిల్ల వాని నెత్తి మీద, ఆ విధంగా ఒకరి నెత్తి మీద ఒకరు చేయబెట్టుకొని ఫోటో. ఏంది ఎవ్వరు లేరు, మీరిద్దరు ఒకరి నెత్తి మీద ఒకరు చేతు పెట్టుకునేంద్రా భస్మాసురుని లాగా నువ్వు అడిగితే అప్పుడు అన్నాడు, మేమిద్దరమే పోయి పెళ్లి చేసుకున్నాం, మా వాళ్ళు ఒప్పుకోలేదు. అమ్మ తర్వాత సరే ఇప్పుడు ఏం పరిస్థితి అంటే, వేరే సార్లు ఎవరు రారు, నువ్వు ఒక్కని మిర్యాలగూడని కాబట్టి, మనది ఒకే ఊరు కాబట్టి మీరు ఖచ్చితంగా రండి నా రిసెప్షన్కి అని రిసెప్షన్ కార్డు ఇచ్చిండు. నేను వెళ్ళలేకపోయాను. మొత్తానికి మామైతే పిల్లని అని అన్నాడో, ఆ మామ ఇంటి ముందే డీజే ఒక 2-3 పాయింట్లు పెంచి మామ గుండెను జల్లు 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 అని కొట్టేటట్టుగా ఆడ నాట్యం చేసుకొని వెళ్ళిన తర్వాత కొన్ని రోజుల తర్వాత నా ఫోను ఖరాబ్ అయిపోయింది. కొత్త ఫోన్ కొని కొత్త ఫోన్లో వాట్సాప్ ఆన్ చేసేలోపు టంగ్ 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 అని మెసేజ్లు వస్తున్నాయి. అన్ని ఫోటోలే. ఫోటో ఓపెన్ చేయగానే కత్తి, ఇంకోటి ఓపెన్ చేయగానే రక్తం, ఇంకోటి ఓపెన్ చేయగానే జ్యోతి హాస్పిటల్ మిర్యాలగూడ, ఇంకోటి ఓపెన్ చేయగానే తల నరికి వేయబడిన విఘాత జీవి ఆ స్టూడెంట్. అరే ఏమైంది అని అంటే, వాళ్ళ మామ వాడిని నరికిచ్చిండు. కాబట్టి ఈ విధంగా వీళ్ళు ఒకటి అనుకున్నారు, కానీ జరిగింది ఇంకొకటి. కాబట్టి బిల్డింగ్ ఆన్ ఫ్యాంటసీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇబ్బంది. ఆ తర్వాత రియాలిటీ ఎట్లుందట, దయచేసి 3:10 చూసుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనం. అందుకతడు, నేను తోటలో స్వరం విన్నప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటిని. అమ్మా దేవతల్లాగా అవుతారన్నారు. అయిరా చూయించి ఏం చెప్పిండు, సగం నిజం చెప్పిండు, సగం అబద్ధం చెప్పిండు. చెప్పండి ఏం చెప్పిండు? ఏంటి సగం నిజం అంటే, మీకు మంచేందో చెడేందో తెలిసిపోతుంది. మీరు దేవతల్లాగా ఏందో తెలిసిందా తెలలేదా అంటే, సాతాను సత్యం చెప్పిండా లేదా? ఎందుకమ్మా బలవంతం గుప్తారు? చెప్పండి, సాతానుడు సత్యం చెప్పిండా లేదా? చెప్పిండా లేదా? మీకు మంచేందో చెడేందో అర్థమైపోతుంది ఈ ఫలం తింటే. అవునన్నాడు, సత్యమే చెప్పిండు. తింటే మంచేందో చెడేందో అర్థమైందా లేదా? ఇప్పుడు మీకు కూడా అర్థమవుతుందిగా, మంచేందో చెడేందో మనందరికి తెలుసు. మంచేదో చెడేదో మనకందరు బాగా తెలుసు. కానీ దేవతలు అవుతారన్నారే, అది సత్యమేనా? సాతానుడు సగం నిజం చెప్తాడు. చెప్పండి ఏంటిదమ్మా? సగం నిజం శాంతం అబద్ధం కంటే భయంకరమైంది. సగం నిజము శాంతం అబద్ధం కంటే భయంకరమైంది. అది నిన్ను శాంతం అబద్ధం చెప్తే ఎవడు నమ్మడు. సగం నిజం ఉండాలి. ఇప్పుడు బిజినెస్ స్ట్రాటజీలు అన్నీ అవే. జస్ట్ ఒక క్లిక్ కొట్టండి, లైక్ కొట్టండి, మీరు ఇంట్లో ఉండి సంపాదించుకోండి. రోజుకు 300, 500, 1000 రూపాయలు దాకా వస్తాయి. 3000 కూడా సంపాదించవచ్చు. ఆ విధంగా ఇంట్లో ఉండే ఫోన్లు క్లిక్కులు కొట్టుకుంటా, నాకు 300 వచ్చినాయి, 500 వచ్చినాయి, అది వచ్చింది, ఇది వచ్చింది. ఈ రోజు ఏమైందంటే ఉన్నాయి పోయినాయి, వాడు ఫోన్ కూడా ఎత్తుతలేడు. ఇక సెల్ ఫోన్ అమ్ముకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఈ విధంగా చాలామంది జీవితాల్లో జరుగుతుంది. సగం నిజం. మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలం. టీవీలో మంచి వస్తుంది, చెడు వస్తుంది. సెల్ ఫోన్లో మంచి వస్తుంది, చెడు వస్తుంది. స్నేహితుల్లో మంచి ఉన్నారు, చెడు ఉన్నారు. ఈ మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలము ఏం చేసిందట? ఇదిగో నీ స్వరం విన్నప్పుడు భయమైంది. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైనవి చూసి సూపర్ అనుకొని వెళ్తావో, దేవుని స్వరం వినగానే ఏమవుతుంది? భయం అవుతుంది. రెండోది ఏమైందని అంటే, దాచుకున్నా. ఏం చేసుకున్నా? దాక్కున్నా. ఎందుకనంటే బట్టలు ఏం లేవు. ఇన్ని రోజులు అర్థం కాలేదు ఏంటంటే, దేవుని మహిమ వస్త్రాలు ఉన్నాయి. ఇప్పుడేం లేదు. అయిపోయిన తర్వాత ఎట్లున్నది? మబ్బులు పోయిన తర్వాత అంతా కనిపిస్తూ ఉంది. మబ్బిడిపోయింది. రియాలిటీ చాలా ఘోరంగా ఉంటుంది. సాతానుడు ఫ్యాంటసీలోకి తీసుకెళ్తాడు. ఫ్యాంటసీ చాలా అద్భుతంగా ఉంటుంది, కానీ రియాలిటీ చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను.
చేస్తున్నాడు. వివాహం విషయంలో చాలా భయంకరమైన మోసం జరుగుతుంది. మంచి నాన్న, నేను ప్రేయర్ చేస్తా, చేసినాక ఓకేనా? మంచిది. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరం కూడా. ఒక్కసారి మన హృదయాలు పరీక్షించుకుందాం. వాక్యం వెలుగులో ఏదైనా మోసంలో, ఏదైనా ఫ్యాంటసీలో ఉన్నావా? సాతానుడు ఏదైనా చూపిస్తున్నాడా? సేవలో ఉన్న వ్యక్తి అయి ఉండొచ్చు, లేదా విద్యార్థి అయిన వ్యక్తి అయి ఉండొచ్చు. ఎట్లున్నా పర్లా, సాతానుడు నేను ఏ విధంగా మోసం చేస్తున్నాడు ఏదన్నా ఉంటే దయచేసి దేవుని సన్నిధి ఒప్పుకోండి. దేవా, నన్ను నీ సంపూర్ణ చిత్తంలోకి తీసుకెళ్ళు ప్రభా. నేను మాయలో ఉండడానికి ఇష్టపడట్లేదు, నా సత్యంలోకి నడిపించు. సత్యంలో స్వతంత్రత ఉన్నది. సత్యంలోకి రా. అబద్ధంలో అందంగా ఉంటుంది, కానీ నేను అపాయంలోకి తీసుకొని వెళ్తుంది అబద్ధం. కాబట్టి తీర్మానం తీసుకున్న వాళ్ళు ఎవరైనా కూడా మనసులో ప్రార్థన చేసుకోండి. అయ్యా, నా భవిష్యత్తు, నా వివాహము, నా చదువు నీకు ఇస్తున్నా, నా జీవితాన్ని నీకు ఇస్తున్నా. నీవే నా జీవితాన్ని అందంగా మార్చగల. నా హృదయంలోకి రాయ్యా. నాలో పాపం ఉంది, నాలో ఉన్న పాపం తొలగించేయ. నన్ను మీ రక్తంతో కడిగి ఈరోజు ఈ అవకాశాన్ని చేదాటుకొని నువ్వు వెళ్ళొద్దని మనవి. కృపగల దేవా, మహిమగల తండ్రి, మీకే వందనాలు. మా వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేయండి అయ్యా. ఎంతమంది బిడ్డలు మంచి తీర్మానం తీసుకున్నారు, వాళ్ళ కుటుంబ విషయం, వాళ్ళ వ్యక్తిగత జీవితం విషయం, వాళ్ళందరి తీర్మానం ఫలింపజేయండి. మీటింగ్ కండక్ట్ చేస్తున్న ఆర్మీ ఆఫ్ క్రైస్ట్ పరిచర్యను దీవించండి దేవా. మరి తీసుకొచ్చిన స్నాక్స్ని, టీని కూడా దీవించండి. నీ దాసుడు ప్రభు కిరణను, స్వర్ణాల తక్కను ప్రభా మరి క్షేమంగా హైదరాబాద్ నుంచి నడిపించినందుకు బట్టి వందనాలు. తదుపరి కార్యక్రమం దాసుని ఏడింతల ఆత్మచేత అభిషేకించి వాడుకోగలరని కోరుచు, బ్రదర్ కరుణాకర్ కుటుంబాన్ని బట్టి, బ్రదర్ ఉదయ్ కుటుంబాన్ని బట్టి, బ్రదర్ జాన్ పాల్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి, ఇంకొక బ్రదర్ కుటుంబాన్ని బట్టి మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేస్తున్నది బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. సంప్రదాయం చెడు వేడుకొన్నాళ్ళు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.